हाई फ्रेंड्स वेलकम टू मై ఛానల్ ఇవాల్టి వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి దోస బ్యాటర్ పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలని నన్ను అడుగుతున్నారు దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను అంతకంటే ముందు మీరు మొదటిసారిగా చూస్తున్నవారైతే నా ఛానల్ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి ఇంకా వీడియోలోకి వచ్చేసేద్దామండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియెంట్స్ లో మీకు పప్పు బియ్యం అర్థమవుతున్నాయి ఇంకా మిగిలినవి ఏంటంటే అటుకులు మెంతులు అవిసె గింజలు ఇవి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తానండి ఫస్ట్ గా మనము మిక్సీ యూస్ చేసుకునే వాళ్ళ క్వాంటిటీ ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకోండి మీరు మిక్సీ వేసుకునేటప్పుడు మామూలు నీళ్ళకి బదులుగా కూలింగ్ వాటర్ పోస్తూ మీరు గ్రైండ్ చేసుకుంటే పప్పు విడిగా బియ్యం విడిగా గ్రైండ్ చేసుకున్నారంటే పిండి అనేది చక్కగా రెండు మిక్స్ చేసుకున్నప్పుడు మంచిగా ఆటొస్తుంది ప్లస్ త్వరగా పులవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా మిక్సీ వాళ్ళు చేసుకోండి గ్రైండర్ చేసుకునే వాళ్ళు కూడా ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకోండి గుండు పప్పు ఉన్న వాళ్ళైతే ఒక గ్లాస్ పప్పుకి 3-3.5 కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క రకం పప్పు త్వరగా అంటే అది దాని క్వాలిటీని బట్టి ఎక్కువగా ఉబికిస్తుంటుంది అలాంటప్పుడు మన బియ్యం అనేది సరిపోదు మీరు ఒకసారి నానబెట్టుకొని మీకు వచ్చిన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం పెంచుకోవడమా తగ్గించుకోవడమా డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట బియ్యాన్ని సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకుంటాము కడుక్కుంటాము విడివిడిగా గ్రైండ్ చేసుకుంటాము ఇంకా ఈ మిగతా చూపించినవి ఏంటంటే మీరు ఒక చిన్న టీ స్ట్రైనర్లో కొంచెం మీరు తీసుకున్న గ్లాస్ పప్ప 2 గ్లాసుల పప్ప దానికి తగ్గట్టుగా కొద్దిగా మెంతులు కొంచెం అవిసె గింజలు వాటిని ట్యాప్ కింద కడిగేసి ఒక చిన్న గిన్నెలో వేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోండి మీరు పప్పు ఎప్పుడు నానబెడతారో అప్పుడు కూడా ఇవి కూడా అలాగే నానబెట్టండి మీరు గ్రైండ్ చేసుకునే టైంకి చక్కగా నాని ఉంటాయి అనమాట ఒక జెల్లీ లాగా ఫామ్ అవుతుంది అది వాటర్ ఆ తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు ఈ అటుకులను కొంచెం తీసుకొని మీరు వీటిని కూడా చక్కగా కడిగేసేసి వడగట్టుకొని కొంచెం మంచినీళ్ళు పోసి ఉంచారంటే మీ పిండి గ్రైండ్ అయ్యే లోపల అది సాఫ్ట్ అయిపోతుంది సో పిండి అనేది రెండింటిని విడివిడిగా గ్రైండ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో మీరు మెంతులు ఈ అవిసె గింజలు నానబెట్టిన దాన్ని ఆ అటుకులు నానబెట్టిన దాన్ని అన్నిటిని పేస్ట్ లాగా చేసేసి ఈ పేస్ట్ని ఆ పిండిలో కలిపేసేయండి కలిపినప్పుడు కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది బట్ మెంతులు అనేవి చక్కటి టేస్ట్ రుచి రావడానికి మనకి చక్కగా స్టిఫ్గా రావడానికి దోశ పేపర్ దోశలాగా ఉపయోగపడతాయి అవిసె గింజలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి అవి స్త్రీలకు ప్రత్యేకంగా ఆరోగ్యానికి ఎంతో బాగుంటాయి అనమాట వీటి మీద నేను ఉపయోగాలు నేను మళ్ళీ మీకు మరొక వీడియోలో చెప్తాను సో ఆ కారణంగా నేను అవిసె గింజలను కలపడం జరిగింది అంతేకాకుండా పిండి బాగా పులవడానికి కూడా ఏ కాలంలోనే చలికాలంలో త్వరగా పిండి పులవదు కానీ మీరు అవిసె గింజలు వేసి గ్రైండ్ చేసి చూడండి పిండి చక్కగా పులిసిపోతుంది నాది ఓల్డ్ ఫ్రిడ్జ్ కాబట్టి నేను పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లు కాకుండా స్టీల్ కంటైనర్లోనే ఉంచుకుంటాను అంటే గాలి చొరబడుతుంది కాబట్టి నేను తీసుకుని వాడుకున్న తర్వాత మిగిలిన పిండి నాకు ఫ్రిడ్జ్లోనే 2-3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా పులిసిపోతూ ఉంటుంది సో మీకు పిండి పులవదు అనే ప్రసక్తే ఉండదు చక్కగా బబ్లీగా అంటే పిండి వేస్తే గుంటలుగా వస్తే చూడండి అంత చక్కగా వస్తుందన్నమాట బ్యాటర్ నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ మీరు తీసుకొని గ్రైండ్ చేసి పిండిని మీరు చేసుకున్న తర్వాత మిక్సీలో వేసిన ఈ పేస్ట్ని కలిపేసి మీకు సరిపడా పిండి బయట ఉంచుకోండి మొత్తం ఒకసారి ఉంచొద్దు మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీరు ఈ విధంగా చేసుకుంటూ కొంచెం తీసుకున్నారంటే చక్కగా పులుస్తుంది దోశ చక్కగా ఎర్రగా వస్తుంది కమ్మటి వాసన వస్తుంది అంతేకాకుండా చక్కగా చిల్లులుగా వస్తుంది అనమాట మీరు ట్రై చేస్తే తప్పకుండా మీరు మెచ్చుకుంటారు సో ఇది చాలా మంచి టిప్ అండి ఇందులో మనం యాడ్ చేసిన చక్కటి ఇంగ్రీడియంట్స్ మనకి టేస్ట్తో పాటు హెల్త్ కూడా వస్తుంది సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్